ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 92వ శ్లోకాన్ని చూస్తున్నాం. శృంగారరస సర్వస్వం శిఖిపించ విభూషణం అంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయం. శృంగారరసము యొక్క సర్వస్వం సారాంశమైన వాడును, శిఖిపించ విభూషణం, శిఖిపించ నెమలిపురి, విభూషణం అలంకారముగా కలవాడును, అంగీకృత నరాకారం అంగీకరించబడిన లేక కైకొనబడిన స్వీకరించబడిన మనుష్య రూపము కలవాడును, మనుష్య రూపమును కైకొన్నవాడును అయిన భువనాశ్రయం, భువన లోకములకు ఆశ్రయం ఆధారభూతుడైనటువంటి శ్రీకృష్ణుని ఆశ్రయించుచున్నాను లేక సేవించుచున్నాను అంటున్నాడు లీలాసుకుడు. శృంగారరస సర్వస్వం శిఖిపించ విభూషణం అంగీకృత నరాకారమాశ్రయే భువనాశ్రయం. లోకానికి దిక్కు ఆ శ్రీకృష్ణుడు మాత్రమేనని కవిభావన. దీనికి తెలుగు అనువాదం ఇలా ఉంది. చక్కని వాణి ముద్దు వెదజల్లెడు వాణి దయారసంబుచే నెక్కొను వాణి మౌలితటి నించిన పించము వాణి లోకముల్ మ్రొక్కగనేలు వాణి అతి మోహన మానుష వేషధారి ఎక్కరలేని వాణి జగదాశ్రయునెప్పుడు ఆశ్రయించెదన్. చక్కని వాణి ముద్దు వెదజల్లెడు వాణి దయారసంబుచే నెక్కొను వాణి మౌలితటి నించిన పింఛము వాణి లోకముల్ మ్రొక్కగనేలు వాణి నతి మోహన మానుష వేషధారి ఎక్కరలేని వాణి జగదాశ్రయునెప్పుడు ఆశ్రయించెదన్. శృంగారరస సంపూర్ణమైనటువంటి రూపమై నెమలిపురిని అలంకారముగా ధరించి లీలా మానుష విగ్రహము దాల్చి లోకములకెల్లా ఆధారభూతుడై వెలుగుతున్న శ్రీకృష్ణమూర్తిని పదే పదే ప్రార్థించుచున్నాను అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.